హోటల్ అనేది ఓపెనింగ్ కానుంది. దీని గెస్ట్ వచ్చేసి గంగుల కమలాకర్ గారు ఓపెనింగ్ కి రాబోతున్నారు. సో మంచి సాంప్రదాయమైన పద్ధతుల్లో ఇందులో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నారంట. ఇంకా ఇందులో టేస్ట్ అనేది ఎలా ఉంది, ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది మనం మనసు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రెసెంట్ మనతో ఉన్నారు గోవింద్ భవన్ ఓనర్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? యాక్చువల్ గా మన ప్రస్తుతానికి కరీంనగర్ లో అయితే అథెంటిక్ తెలంగాణ టిఫిన్స్ కానీ ఇంకొంచెం అథెంటిక్ గా ఉన్న రైస్ ఐటమ్స్ కానీ లేవు. సో మా ప్రపోజల్ స్టార్టింగ్ గోవింద్ భవన్ వచ్చేసి అథెంటిక్ తెలంగాణ రెసిపీస్ తో టిఫిన్స్ ఉండాలి. ఓకే, విచ్ ఇస్ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మీకు కుడుములు. ఓకే, నా చాలా పాత వంటకం అది. ఇప్పుడు జనరేషన్ లో అయితే అవైలబుల్ లేదు. సో కుడుములు విత్ పల్లి నుండి తినొచ్చు, ఆర్ టమాటా పచ్చడి, రోటీ టమాటా పచ్చడి అంటారు. ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లో లేవు ఏ టిఫిన్ సెంటర్స్ కూడా. సో అంత గ్రౌండెడ్ రియాలిటీతో టిఫిన్ సెంటర్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎట్లయినా పబ్లిక్ అంతా హెల్త్ వైపు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ పాజిటివ్ సైడ్ చూపిస్తున్నారు కాబట్టి, సో దట్ ఈస్ ది వే నో వి స్టార్టెడ్ గోవింద్ భవన్. ఆ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ గా మేము ప్రిఫర్ చేసి అలా కాన్సెప్ట్ లోనే ఎగ్జాక్ట్ గా మేము ఏమంటున్నాం లైన్అప్ చేద్దామని ఈ గోవింద్ భవన్ రెస్టారెంట్ లైన్అప్ గా స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ 3 months కో బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఓపెన్ టు లైక్ ఫ్రాంచైజ్ ఆల్సో యాక్చువల్లీ. ఓకే సార్, బయట ఉన్న హోటల్స్ కి ఇందులో ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అదే అండి చెప్తున్నాను కదా, అథెంటిక్ ఏమంటారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీకు జనరల్ గా ఎలా చెప్పాలి, ఇప్పుడు బయట రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ లలో మీకు ఏంటంటే ఆల్మోస్ట్ మన కరీంనగర్ లో అయితే తెలంగాణ ఏ రీజియన్ లో చూసుకున్నా కూడా ఉడిపి స్టైల్స్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి. అంటే విచ్ ఇస్ వాళ్ళ జనరేషన్స్ నుంచి ఇక్కడ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగుంటాయి. బట్ అటెంటిక్ గా ఇప్పుడు పూరి కర్రీ విచ్ ఇస్ ఆలూ కుర్మా అంటారు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ కర్రీస్ ఉంటాయి కదా, అలా కాకుండా పూరితో జనరల్ గా మనము తెలంగాణలో అయితే ఇష్టపడేది మైసూర్ పప్పు, విచ్ ఇస్ మైసూర్ పప్పు దాల్ అంటాము, టమాటా మైసూర్ పప్పు అంటాము, లేకపోతే ఏమంటారు పెసరపప్పు విత్ టమాటా అంటాము. ఓకేనా, అలా కైండ్ ఆఫ్ కర్రీస్ లేవు. అలాంటి ఆబ్వియస్లీ ఆ కాన్సెప్ట్ వల్ల మేము ఇట్లాంటి కాన్సెప్ట్స్ రెడీ చేయాల్సి వచ్చింది. ఓకే సార్, మీరు కరీంనగర్ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? 100% మీరు టిఫిన్స్ కోసము హైదరాబాద్ లేకపోతే ఆంధ్రాకు వెళ్ళి రివ్యూస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు హ్యాపీగా మీరు కరీంనగర్ నుండి మీ ఫేవరెట్ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఇక్కడ నుండి మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ రివ్యూస్ కూడా పెట్టుకోవచ్చు. సార్, గోవింద్ భవన్ ఈ పేరులోనే ఒక స్పెషాలిటీ అనేది మాకు కనిపిస్తుంది సార్. చాలా చూసాం మేము, హోటల్స్ నేమ్స్ అనేవి వేరే ఉంటాయి సార్, కానీ ఇక్కడ మాత్రం గోవింద్ భవన్ అని ఈ నేమే ఎందుకు మెన్షన్ చేశారు సార్? ఈ నేమే ఎందుకు పెట్టారు సార్? అంటే ఎంతమంది నేను చెప్పినట్టుగా చాలా డెకేడ్స్ నుంచి మన దగ్గర గీతా భవన్ కావచ్చు, లేకపోతే గణేష్ భవన్ కావచ్చు, లేకపోతే సాహితీ భవన్, రకరకాల భవన్స్ మన దగ్గర ఉన్నాయి. మన తెలంగాణ పీపుల్స్ అందరంటే ఆల్మోస్ట్ కరీంనగర్ డివిజన్ కి అయితే ఆల్మోస్ట్ భవన్ అనే పేరు అయితే టిఫిన్ సెంటర్ గుర్తొస్తుంది. సో అదే ఎగ్జాక్ట్ ఐడియాతోని మేము గోవింద్ భవన్ అని స్టార్ట్ చేసినాం. ఓకేనా, ఎందుకు అంటే టు జస్ట్ క్యాప్చర్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, జనరల్ గా భవన్ అంటే టిఫిన్ సెంటర్ అని తెలుసు వీళ్ళకి ఇక్కడ. సో అదే కాన్సెప్ట్ తో ఫస్ట్ ఒకటి. అండ్ ఇక్కడ గోవింద్ భవన్ అని చెప్పేసి మేము ఎక్కడ ఎనీ పొలిటికల్ సినారియో కానీ ఎట్లాంటి పబ్లిక్ సినారియో మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఒక బిర్యానీ సెంటర్కి వెళ్తాము, ఓకేనా, అది ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేరుతో ఉన్నా, అది ఏ ముస్లింతో పేరుతో ఉన్నా, ఏ హిందూ పేరుతో ఉన్నా, మనం అక్కడ బిర్యానీ నచ్చితే తింటాము. ఓకేనా, ఇన్ ద సేమ్ విచ్ వే మీరు గోవింద్ భవన్ కూడా ఆల్మోస్ట్ అదేలాగా ట్రీట్ చేయొచ్చు. ఓకేనా. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ఇక్కడ కిచెన్ సైడ్ కి వచ్చేసాము. మనం నార్మల్ గా చూసినట్టయితే ఎక్కడైనా కూడా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి మెనూ కార్డ్ లో అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్నాక్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి. కానీ ఇక్కడ మనకి సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో అల్పాహారం అండ్ మధ్యాహ్న విందు ఇంకా చిరుతిళ్ళు అనేది మెన్షన్ చేసి ఉంది. సో మీకు ఇది చూస్తే సేమ్ డివోషనల్ ప్లేస్ అనేది గుర్తొస్తుంది. ఇక్కడ 100% ప్యూర్ వెజ్ అనేది యూజ్ చేస్తున్నారు.
ఇంకా చాలా హైజీనిక్ గా రెడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా, ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్ కూడా మనకి హైజీనిక్ గా రెడీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు మంచి సాంప్రదాయమైన, మంచి పీస్ఫుల్ లొకేషన్ లో మంచి టేస్ట్ ఫుడ్ తినాలనుకుంటున్నారా? అయితే మన గోవింద్ భవన్ కి వచ్చేసి ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయండి వన్స్. సో ఇక్కడ అంబియన్స్ వచ్చేసి చూస్తే చాలా బాగుంది. మనకి ఒక డివోషనల్ ప్లేస్ అనేది గుర్తొస్తుంది. మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా హైజీనిక్ గా మరియు టేస్టీగా రెడీ చేస్తున్నారు. 100% ప్యూర్ వెజ్ అనేది దీనిలో యూజ్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే మంచి పీస్ఫుల్ లొకేషన్ అండ్ టేస్టీ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటున్నారో వెంటనే ఇచ్చేయండి మన గోవింద్ భవన్ కి. ఇక్కడ టేస్ట్ గురించి కస్టమర్స్ అడిగి తెలుసుకుందాం. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? సూపర్ ఉన్నది. ఒక కొత్త రకంగా కొత్త మోడల్ గా చేసిండ్రు. చాలా బాగున్నది సెట్టింగ్స్ అంతా. ఈ విధంగా ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇప్పుడు ఈ మోడల్ కి బాగా చేసారు. టేస్ట్ కూడా బాగుంది, మంచిగా చేశారు. కరకరలాడుతుంది దోశ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది మేడం. ఖమ్మం చౌరస్తాలో గల AAS గోవింద్ భవన్ ని ఈరోజు మా అన్నగారు గంగల కమలాకర్ గారు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. అభిషేక్ గారి రిసీవింగ్ కూడా చాలా బాగుంది. నేను తెలంగాణ స్టేట్ రెడీ యూత్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా. సో యాక్చువల్గా ఓపెనింగ్ కోసం అని చెప్పి కమలాకర్ అన్న గారితో వచ్చాము. సో టేస్ట్ చాలా బాగుంది. క్రౌడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ ఎలా ఉంది అనేది. సో ఇది రానున్న రోజుల్లో ముందు ముందు చాలా మంచి సెంటర్లో పెట్టారు కాబట్టి ముందు చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ ఎలా ఉంది సార్? ఇది బాగానే ఉంది మేడం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండం ఉంది. గోవింద అనే పేరు బాగుంది. అందరి టేస్ట్ కూడా బాగుంది. బాగా చక్కగా ఉన్నాయి. టిఫిన్స్, కర్రీస్ కూడా బాగున్నాయి. మైసూర్ బజ్జీ, బోండా, దోశ, ఇడ్లీ బాగుంది. అన్నీ తిన్నాం. సంతృప్తి ఉంది. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉన్నది. ఏ విధంగా మెయింటెనెన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటది. ఇదే విధంగా చట్నీలు కానీ, సాంబార్ కానీ ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటది. బ్రహ్మాండంగా బైక్ వస్తుంది. ఇదే విధంగా మెయింటెనెన్స్ చేస్తే ఇప్పుడైతే బాగుండదు. సూపర్ సూపర్, చాలా బాగుంది. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సాంబార్ కానీ, చట్నీ కానీ, స్వీట్ కానీ అన్ని బాగున్నాయి. ఇట్లనే మెయింటెనెన్స్ చేస్తే మాత్రం నెంబర్ 1 అవుతుంది ఇక్కడ ఈ కమాండ్ ఏరియాలో. ఇప్పుడు ఇన్నో దానిలో కంటే ఇప్పుడు టిఫిన్స్ బాగున్నాయి. ఇప్పుడు మేము ఇంట్లోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు తీసుకున్న మాత్రం రుచి బాగుంది, మెయింటెనెన్స్ మంచిగా ఉన్నది. ఓకే అవునమ్మా, సక్సెస్ అవుతుంది. సో చూసారు కదండి, టేస్ట్ గురించి చాలా బాగా చెప్తున్నారు. సో మీరు కూడా మంచి టేస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి మన గోవింద్ భవన్ కి.